ఏంటి సార్ ఆర్ఎస్ఎస్ నుంచి అంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత వాళ్ళు పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రి కుర్చీలో చూడాలని ఆర్ఎస్ఎస్ ఎందుకు భావిస్తుంది? ఇన్నాళ్ళు చూసిన ఉత్తరాది ఫేసుల మీద మొహం మొత్తేసింది ఆర్ఎస్ఎస్కి. పత్రి వాసుదేవ్ గారు మీరు చాలా సీనియరు, మీకు సంఘ పరివార భావజాలం ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. ఇక్కడ మీరు ఇదివరకు కూడా చర్చించడం చూశాను. ఒక పెద్ద గ్రాండ్ డ్రీమ్, ఒక పెద్ద మహాస్వప్నాన్ని ఆవిష్కరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో ప్రధానమంత్రిగా వాళ్ళు తీసుకొని వస్తారు అన్న పద్ధతిలో వాళ్ళు అద్వానీని ప్రధాని చేస్తారా, వాజ్పేయిని ఒప్పుకుంటారా అన్నదే చాలా పెద్ద ప్రశ్న. నేనైతే వ్యక్తిగతంగా వేరే జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఒప్పుకుంటాయని నేను అనుకోవట్లేదు. మొదటిది దాని మీద అది అభిమానులకు నేను స్పష్టంగా చెప్తున్నా. ఆయన ఒక తారగా, పెద్ద తారగా, జాతీయ తారగా, సూపర్ స్టార్గా ఆమోదించుకుంటారు, ఉపయోగించుకుంటారు. అందులో సందేహం ఓన్లీ మార్కెటింగ్ కోసమే. మార్కెటింగ్ అనంటే ఆయనకు కూడా భావాలు ఉన్నాయి. మీరు చూడండి 2019లో ఆయన వామపక్షాలతో కలిసి ఓడిపోయిన మరుక్షణం ఆయన తిరుపతిలో, హరిద్వార్లో ప్రత్యక్షమయ్యారు. ఆయనకు బలమైన సనాతన భావజాలం ఉంది. ఈ ఎన్నికల్లో నిజానికి తిరుపతి సమస్యలు ఇవన్నీ రాకముందే పీఠాపురంలో వారాహి నుంచి ఆయన సనాతన శంఖారావం చేశాడు. కాబట్టి ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలానికి పూర్తిగా మ్యాచ్ అవుతాడు ఆయన, అందులో సందేహం లేదు. దక్షిణ భారతంలో ఎలా విస్తరించాలన్న ప్రశ్న ఇప్పటికి కూడా వాళ్ళని వేధిస్తూ ఉంది. నిన్న ఇన్ని విజయాల్లో కూడా వాళ్ళు కేరళలో కానీ కర్ణాటకలో కానీ పెద్దగా ఏం విజయాలు సాధించలేకపోయారు. తమిళనాడు వాళ్ళ రీచ్లోనే లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఒక ఆశాజ్యోతిలాగా కనబడితే ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా ఆయన తిరుపతిలో ఓ పెద్ద సమ్మేళనం జరిపి సంఘ పరివార్ను మించినటువంటి సనాతన భావజాలం ఆయన వినిపించారు. ఒక కాంట్రాడిక్షన్ మీ నోటీసులో పెట్టమంటారా? అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు